చారిత్రక ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాల ఏర్పాట్లను అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కలెక్టర్ వి సుబ్బారావు బుధవారం పరిశీలించారు. ముందుగా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను స్థానిక అర్చకులు, స్వాములు, ధర్మకర్తలతో చర్చించారు. కోరుకొండ స్వామివారి హుండీ లెక్కింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం రథోత్సవం, రాత్రి స్వామివారి కళ్యాణం జరుగుతుందని తెలియజేశారు. స్వామివారి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులు, ప్రజలు అందరూ సహకరించాలని ఆయన కోరారు. కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవములు కోరుకొండ తీర్థం సంబంధించి దేవస్థానంలో అన్ని ఏర్పాట్లని చేస్తున్నాం. ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, మెకానికల్, ఇంజనీరింగ్, ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్స్ని కంప్లీట్ చేస్తున్నాం. మేము పుట్టమన్ను తీసుకొచ్చి 9వ తేదీని స్వామివారి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా 10వ తేదీ రథోత్సవం 1:56 రథోత్సవం ప్రారంభపడుతుంది. గ్రామంలో రథోత్సవం పూర్తయిన తర్వాత స్వామివారికి అదే రోజుని 10వ తేదీ సోమవారం రాత్రి 9 గంటలకు కళ్యాణం వైభవపేతంగా జరగబోతుంది. దీనికి సంబంధించి కళ్యాణానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం. ఈ ఉత్సవాలకు సంబంధించి ముఖ్యులకి అందరికీ కూడా మేము ఇదే ఆహ్వాన పత్రిక భావించాలని కోరుతున్నాం. మన శ్రీ వీర వెంకట లక్ష్మీవారి దేవస్థానం కళ్యాణానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది, ఎలక్ట్రికల్, ఏపీఎస్ఆర్టీసీ, పోలీస్, బిఎస్ఎన్ఎల్ అందరూ ఇతర సిబ్బందులతో సహా కోఆర్డినేషన్ మీటింగ్, సమన్వయ కమిటీ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది రాజమండ్రి సబ్ కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో. ఆ విధంగా మినిట్స్ తయారు చేసి ఆ మినిట్స్ని అందరికీ కూడా పంపించడం జరిగింది. వారికి ఆయా శాఖల వారు యాక్షన్ టేకింగ్ రిపోర్ట్స్ అందరూ కూడా సమర్పిస్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి ఈ డిపార్ట్మెంట్ల అందరితోటి సమన్వయం చేసుకొని 8వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి అవ్వాలని 100% మేము నిర్ణయం తీసుకున్నాం.